నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 22వ వార్డులో జరిగిన కార్యక్రమంలో పలు కుటుంబాలు యువనేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. నగరంలోని 22వ వార్డ్ బి క్యాంపుకు చెందిన పలు కుటుంబాలు టీడీపీ నేత బాలరాజు ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ నేత టీజీ భరత్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వచ్చిన యువనేతకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ తాను గెలిస్తే కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని తెలిపారు. ప్రజలకు మంచి చేసే తమకు అందరూ మద్దతు ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో ప్రతి ఒక్కరూ సమస్యలే చెప్తున్నారని, కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల వాళ్లు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని తెలిపారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని, ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజల భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఈ ప్రభుత్వంలో 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్లుగా తీసుకొని యువత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశారన్నారు. ఇక తనపై కక్షతో ప్రజలకు వినోదాన్ని పంచే ఎగ్జిబిషన్ను వ్యాపారం చేశారని మండిపడ్డారు. తాను గెలిచిన వెంటనే ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటానని భరోసానిచ్చారు. పార్టీలో చేరిన వారిలో పెద్ద పుల్లయ్య, చిన్న పుల్లయ్య, వీరయ్య, నగేష్, ఓబులేష్, అంజీ, రాము, హరి, నాగరాజు, శివ, సుబ్బరాయుడు, మధు, దుర్గాదేవి, ఓబులమ్మ, కవిత, సావిత్రి, లలిత, సుబ్బలక్ష్మమ్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రంగారెడ్డి, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, భరత్, మధు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రహించండి, ఎవరేం చెప్పినా నమ్మద్దండి. మా కంపెనీల మీద చెప్తున్నారమ్మా, మన 35 ఏళ్ళ నుంచి మేము నడుస్తున్నాం. 1000 కుటుంబాలు మా కంపెనీల మీద బతుకుతున్నారమ్మా. 1000 కుటుంబాలు మా కంపెనీల నుంచి. ఎప్పుడు ఏదైనా అంటే కంపెనీలు కాపాడాలనుకునే దానికి రాజకీయం ఏమమ్మా. ఇప్పుడు మేము 5 ఏళ్ళ నుంచి లేమా అపోజిషన్లో? ఏమైంది? మేమేమన్నా డ్రగ్స్ చేస్తున్నామా, పాయిజన్ చేస్తున్నామా, ఏం చేస్తున్నాం? సో మీ అందరికీ చెప్పేది ఏమంటే, సేవ చేయాలా, మంచి పేరు తెచ్చుకునేదే దానికే నేను రాజకీయాల్లో వచ్చిన. మీరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రావాలా. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి అందరితో ఓటేపించే విషయం సీరియస్గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, ఇది మీరు ఖచ్చితంగా పోయి వాడుకోండి. గౌరీగోపాల్ హాస్పిటల్లో ఫ్రీ చెకప్, గుండె పరీక్షలు అదే పనిగా చేపిస్తున్నా. నా ప్రకారం 10% పాపులేషన్ హార్ట్ డిసీజ్తో సఫర్ అవుతున్నారు. ఇది నేను స్టాటిస్టిక్స్తో చెప్పడం. అంతకుముందు ఫస్ట్లో అయితే నాకు తెలిసేది కాదు. మా దగ్గరకు వచ్చి టెస్టులు చేయించుకున్న తర్వాత 10% వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకొని హ్యాపీగా ఉన్నారమ్మా. సో ఖచ్చితంగా వాడండి అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్రీగా ఇచ్చిన పక్కన వేద్దండి. మీరు కాంటే బయట పోయి ఎక్కడైనా కనుక్కోండి, ఈ టెస్టులు చేపించాలంటే ఎంత అవుతుంది అని అడగండి. 3,000 తక్కువ కాదమ్మా ఇది. సో ఇప్పుడైనా కూడా మీరు ఖచ్చితంగా, మేము బాగున్నాము, నాకు 6 ప్యాక్ ఉందని, నేను చాలా సన్నగా ఉన్నా, పర్ఫెక్ట్ ఉన్నా అంటే సరిపోదమ్మా. ఖచ్చితంగా హెల్త్ చెకప్ చేసుకోండి. ఎస్పెషలీ కరోనా వచ్చిపోయిన తర్వాత చాలా మందికి హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉంది కాబట్టి పోయి చెక్ చేయించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా గౌరీగోపాల్ హాస్పిటల్లో. తర్వాత అమ్మా ఇంకొకటి, నా నంబర్కి మిస్ కాల్ ఇవ్వండి అమ్మా. 9603 రాసుకోండి అమ్మా. 9603 502 502. అందరికీ, మీకు కూడా అందరికి చెప్తున్నా, 9603 502 502 9603 502 502. ఈ దానికి మిస్ కాల్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. రింగ్ అయ్యి కట్ అవుతుందమ్మా. అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్లు, మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్లు, మీ ఆశీర్వాదం నాకు ఇచ్చినట్లు. సో ఇది టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది కాబట్టి దానికి తగ్గట్టుగా మేము కూడా ఇది పెట్టాము. సో మీ నంబర్స్ అవన్నీ కూడా మాకు కనెక్ట్ అవుతాం. మేము ఎప్పుడైనా మెసేజ్లు పంపించేదానికి కూడా మా దగ్గర కూడా డేటా బ్యాంక్ ఉంటుంది. ఎప్పుడైనా మెసేజ్ కన్వే చేయాలన్నా ఏమన్నా ఉన్నా మా దగ్గర కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఖచ్చితంగా కర్నూలులో నీళ్లు పోయాలన్నా, కర్నూలులో ఎండలు ఉండే వానలు పడలేదు ఉదయం చెప్తా ఉన్నాడు.
కర్నూలు వానలకు దాదాపుగా 20 సంవత్సరం వర్షాలు పడలేదు, నీళ్లు లేవు, తుంగభద్రకు రాలే, మనకు నీళ్ళు ట్యాంకులు లేవు. ఏ విధంగా చేయాలి? ఎందుకంటే గతంలో నీళ్ళు ట్యాంకులు పెట్టి నీళ్లు తప్పినటువంటి ఘనత ఈ కుటుంబానికి దక్కింది. పెళ్లిళ్ళు చేయాలన్నా ఈ కుటుంబం, ఈ యొక్క నగరంలో మసీదులు కట్టాలన్నా, చర్చిలు కట్టాలన్నా, అదేవిధంగా దేవాలయం కట్టాలన్నా ఈ కుటుంబం, ఆర్థికంగా చిదిమిన కుటుంబాలను ఆదుకోవాలన్నా టీజీ గారి కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భరత్ అన్న ఈ కర్నూలు నియోజకవర్గం కోసం మనకి ఎల్లవేళలా కష్టపడి వాళ్ళ నాన్నగారు టీజీ వెంకటేష్ గారు మన కోసం ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మా రజకులకి మిగతా కులాలకి అందరికీ కలిపి ఎన్నో చేశారు. ఇప్పుడున్న పరిపాలన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ ఏది చేయడంలో విఫలమైనారు. ప్రతిదీ సమస్యనే ఉంది. వాటర్, డ్రైనేజీ, రోడ్లు ఏది చూసినా సమస్యనే ఉంది. కాబట్టి మనమందరము మన అన్న కర్నూలు కింగ్, రాయలసీమ కింగ్, ముద్దు బిడ్డ మన టీజీ భరత్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మన కర్నూలుని మనమంతా అభివృద్ధి చేసుకోవాలని అందరికీ ఈ సభాముఖ తెలియజేస్తున్నా. నమస్కారం. అందరికీ ముఖ్యంగా చెప్తున్నా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక కేజీ టమాటో పండ్లు కొనికపోతేనే 10 సార్లు ఏడతారు, కుళ్ళిపోయిందా బాగుందా లేదా అని. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే కంపల్సరీ ఫస్ట్ డబ్బుకు లోపడకండి. వాళ్ళు ఇచ్చే 500 నోటు తీసుకొని ఓటేస్తున్నారు. ఆ 500 మనకు ఒక పూటకే వస్తుంది. ఒక్కసారి ప్రభుత్వం గెలిస్తే ఆ 500 మనకి ఒక రోజులో తింటున్నారు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 10 ఏళ్ళు సార్గాన గెలిచింటే కర్నూలు సిటీ ఎక్కడుండేదో మాకు తెలుసు. నేను 2 సార్లు మాట్లాడాలని ఎంతో ట్రై చేసిన. ఇప్పుడు ప్రజెంట్గా నాకు ఈ సమావేశంలో ఇచ్చినారు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ పాయింట్, 20 రూపాయల కూరగాయలు కొనాలంటేనే ఆలోచించినప్పుడు ఓటేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఆలోచించి ఓటేయండి. ఫస్ట్ పాయింట్ చెప్తున్నా. మీరు వేసే ఓటు వల్లనే సార్ వాళ్ళు గెలిచేది. మనకు సమస్యలు ఎప్పుడు ఉంటాయి ప్రజలకి, ఆ ప్రజల సమస్యలు తీర్చే వాళ్ళు కావాలా. ఇంతవరకు మనకు హఫీజ్ ఖాన్ ఒక్కసారి వచ్చాడు, గెలిచిన తర్వాత ఒక్కసారి వచ్చాడు. ఇంకా మీకు ఏం చేసినాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా నాకు తెలియదు. నేను ఈ వార్డులో 3 ఏళ్ళు చేసిన వాలంటీర్గా. ప్రజెంట్గా నేను చదువుకొని MBA చదివి కూడా 3 ఏళ్ళు వాలంటీర్గా జాబ్ లేకుండా 5,000 పని చేసిన. ఇదే ఏరియాలో అవ్వకు పింఛన్ ఇచ్చిన. నేను పొద్దున 6 గంటలకు లేచి, ఒక్కొక్కసారి తంబు పడదు, 2 నెలల పింఛన్ ఎగిరిపోయింది వాళ్ళకి. మళ్ళీ 3వ నెల ఇస్తాడు అంటే ఇయ్యలే, ఎగిరకొట్టేసినాడు. ఇది పోయి మళ్ళీ పైన సెక్రటరీలకు చెప్తే పైన కంప్లైంట్ రైన్ చేయడం మేడం అంటే చెయ్యలేదు. 2 సార్లు 3 సార్లు జరిగింది. నేను జాబే రిజైన్ చేసేసి వెళ్ళిపోయినా. మనం చేసేది ఇప్పుడు ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు చేయాలా. సచివాలయాలు పెట్టినాడు, మిమ్మల్ని ఎన్నిసార్లు తిప్పుతున్నారు? ఒక పని చేయనిక మిమ్మల్ని ఎన్నిసార్లు తిప్పుతున్నారు? ఇక్కడ ఉంది సచివాలయం, వాలంటీర్లు వచ్చి చేస్తున్నారు, కానీ ఆ పని మీకు జరుగుతుందా? ఒక అప్లికేషన్ తీసుకోబోతున్నాం, అది ఇస్తున్నాం, చాలా మందికి పని జరగడం లేదు. ఇట్లాంటివన్నీ జరగాల, ఇట్లాంటివన్నీ పనులు కావాలా. ఫస్ట్ పాయింట్ మాత్రం ఓటేసేటప్పుడు ఆలోచించి మాత్రం ఓటేసుకోండి. ఇంకా ఇట్లా ఉంటాము మేము, ఏదో 500 ఇస్తారు, 1000 ఇస్తారు, వేస్తాం ఓట్లు అంటే వేసేసుకోండి. నెక్స్ట్ రియల్గా చెప్తున్నా, భరత్ సార్ తప్ప కర్నూలులో డెవలప్ ఎవరు చేయలేడు. ఇది పక్కా రాసిస్తా. వానికి ఎన్ని కోట్లున్నా పెట్టే గుణం ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఆయనకు అది ఉంది కాబట్టే మన కర్నూలు డెవలప్ అవుతుంది. ఇంకా అంతకు మించి మేమైతే ఏం చెప్పలేం. ఇంకా మీ ఇష్టం, మీరు గెలిపించుకుంటేనే రేపు పొద్దున మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఇది మాత్రం పక్కా రాసిస్తా. 1కి 2 సార్లు మీరే మోటివేట్ చేసి మీ నుంచి ఒక 2 మోటివేట్ చేసినా కూడా పక్కా గెలుస్తారు. కర్నూలులో మాత్రం సార్ని గెలిపించుకుందాం ఈసారి. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేను. ఇంకా నమస్కారం అండి. తెలుగుదేశ కార్యకర్తలకు, వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాజకీయాలు ఇలాంటివన్నీ తెలియదు కానీ బట్ ఎవరికి ఏ ఆపద వచ్చినా సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారన్నది పూర్వం నుంచి మనకు తెలుస్తూనే ఉంది. కర్నూలులో ఏ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా ఏ దానికైనా సార్ వాళ్ళ చేయలేనిది అయితే జరగట్లేదు. ఇవన్నీ పక్కకు పెడితే ఏ బీద వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలన్నా వాళ్ళకి హెల్ప్ చేయడానికి, లేదా ఎవరికన్నా హెల్త్ బాగలేకపోయినా సార్ వాళ్ళు ఎన్ని విధాలుగానో చేశారు. అది నాకు తెలుసు. ఒకరోజు ఒక హెల్ప్ నాకు అవసరం వచ్చింది. చాలామంది మా రిలేటివ్స్లో పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు, సావుకారులు ఉన్నారు, కానీ నాకు ఎవరిని అడగాలని అనిపించలేదు.
యాజ్ ఎ బ్రదర్ అని నేను మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి సార్ని అడిగాను. నాకు హెల్ప్ చేశారు. నేను లైఫ్ లాంగ్ సార్కి కృతజ్ఞురాలిని. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు 22వ వార్డుకు చెందిన పలువురు మహిళలు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న టీజీ భరత్ పొలిటికల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 22వ వార్డుకు చెందిన మహిళలు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ను కలిసి మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీ నేత టీజీ భరత్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో యువనేత టీజీ భరత్ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. కర్నూలు చుట్టూ తుంగభద్ర, హంద్రి, కేసీ కెనాల్ ఉన్నప్పటికీ త్రాగునీటి కోసం నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. అప్పట్లో తన తండ్రి టీజీ వెంకటేష్ నిర్మించిన సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. చెక్ డ్యాం నిర్మించాలని ఆయన అనుకున్నారని, అయితే ఆ తర్వాత వచ్చిన పాలకులు దాని గురించి పట్టించుకోలేదన్నారు. రానున్న వేసవిలో ప్రజలకు నీటి కష్టాలు వస్తే బాధ్యత ఎవరు వహిస్తారని అన్నారు. అందుకే ప్రజలు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని టీజీ భరత్ కోరారు. ఈ ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పారు. తమ టీడీపీ జనసేన ప్రభుత్వంలో అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ శ్రీధర్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని 4వ వార్డు చిత్తారి వీధికి చెందిన పలువురు టీడీపీ నాయకురాళ్లు నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీజీ భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఫిక్స్ చేసేసి అంటే 20,000-25,000 వేలకు ఫిక్స్ చేసి ఇంకా లైఫ్ లాంగ్ అదే రేటు అంటే ఇంకా పెరగదంటారు. వాళ్ళకి ప్రమోషన్స్ ఉండదంట, తర్వాత శాలరీ ఇంక్రీజ్ ఉండదంట. ఇట్లా అంటే మొత్తం సిస్టమ్ని కొలాప్స్ చేసేసారు. ఈ గవర్నమెంటు ఇన్నేళ్ల నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారము ఉండేదన్నమాట. ఈయన వచ్చి అన్ని సిస్టమ్స్ని అంతా కొలాప్స్ అంటే అన్ని రకాలలో అన్ని ఏరియాలలో ఓ పద్ధతి లేదు, ఏం లేదు. ఆయనకి ఏం దడితే అది చేసేసుకుంటూ పోయినాడు అనమాట. అది ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఏం దడితే అది చేసుకోవాలి, కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎప్పటి నుంచో ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం అన్నీ ఉండేది. అవన్నీ విలువలు ఏం పట్టించుకోకుండా ఆయనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటూ పోయినాడు. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో మనము వెనుకబాటులో మనం తీస్తే ఫస్ట్లో ఉంటాం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. అది కూడా ఏదైనా వాళ్ళు ఎక్కువ చూపించినా అంటే అక్కడ మేనేజ్మెంట్ అవుతా ఉంది. మీ కళ్ళకి కనిపిస్తాం కదమ్మా ఏం పరిస్థితి అనేది. ఈ అన్ని దారుణంగా ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఓటు హక్కుని సరిగా ఉపయోగించుకోండి. మీరు, మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మా బూత్ ఇన్ఛార్జ్ గారు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా కష్టపడుతున్నారు. సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి నాకు గెలిపిస్తే ఫ్యూచర్ అనేది బాగుంటుందమ్మా. మీరు 5 ఏళ్ళు హ్యాపీగా గుండె మీద చేసుకొని పండుకునేది అనుకుంటే మిగతా 5 ఏళ్ళు నేను కష్టపడతా. సో మీరు అందరూ కూడా చేయాల్సింది ఏమంటే మీ ఓటు హక్కును ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ ప్రజలకు ఉందనేది విషయము, యజమానులు ప్రజలు ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి ఆ నిర్ణయాధికారం మనకు కలిగేది 5 సంవత్సరాలకు ఒక్కసారి. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం తప్పు నిర్ణయం తీసుకొని ఎంత బాధపడుతున్నామో, ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు అందరూ కూడా గమనించినటువంటి విషయమే. ఈసారి ఆ తప్పు చేయకుండా సరైన నాయకుడిని మనం ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మన కర్నూలు నగర అభివృద్ధి అయితేనేమి, మన పిల్లల భవిష్యత్తు అయితేనేమి, మన దీనికి సంబంధించిన అయితేనేమి, మన వార్డు అభివృద్ధులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక విజన్ ఉన్న లీడరు మనం ఎన్నుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. రాజకీయాలు అనేది చాలామందికి వ్యాపారాలు అయిపోయినాయి. కానీ వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాలపైన ఆధారపడి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల నుంచి ఏమాత్రం సంపాదించుకోకుండా పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ టీజీవీ ఫ్యామిలీ. ఇది మీకు అందరికీ తెలుసు. కానీ అందరు అలా కాదన్న విషయం కూడా మీకు అందరికీ తెలుసు. రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అలా కాదు, వాళ్ళ స్వశక్తితో కష్టపడి సంపాదించి రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారని కూడా కొద్దిమంది అడగవచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చెప్పినటువంటి పవర్ మామూలు వ్యక్తి చెప్పినటువంటి ఎంత సేవ చేయాలనుకున్నా కూడా చాలా తక్కువనే చేయగలం. అదే ఒక అధికారం అనేది కనుక ఉంటే కనుక ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉంటే తప్ప సాధ్యం కాని పనులు.
కాబట్టి కొన్ని పనులు అధికారంలో ఉంటేనే జరిగేవి ఉంటాయి, అవి కూడా చేయాలి ప్రజలకు. ఆ రకంగా చేసి కర్నూలు నగరాన్ని అభివృద్ధి పరచాలి అన్న ఉద్దేశంతోనే మన టీజీవీ ఫ్యామిలీ గారు రాజకీయాలకు రావడం జరిగింది. దయచేసి ఇది గమనించాలి మనమందరం. ప్రజలు ఎన్నికల సమయంలో కులమతాలను చూసి కాకుండా పనిచేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని కర్నూలు నగర తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డులో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని 48వ వార్డులో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో నగరమా మేలుకో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు మహిళా కమిటీ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 48వ వార్డు ఇన్ఛార్జ్ మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ నేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తారని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నమస్కారం. కర్నూలు ఇన్ఛార్జ్ శ్రీ టీజీ భరత్ అన్నగారి ఆదేశాల మేరకు 48వ వార్డు రోజా వీధి నందు ఈనాడు నగరం మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు మేము వార్డు మొత్తం పర్యటించి భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ 6 పథకాల గురించి వివరించాము. కర్నూలులో డెవలప్మెంట్ లేదు, అదేవిధంగా యువతకు ఉపాధి లేదు. ఈ 2 ప్రధానమైన సమస్యలుగా కర్నూలులో ఉన్నాయి. ఉపాధి టీజీ భరత్ గారు ఎమ్మెల్యే కాకపోయినా మొన్ననే రీసెంట్గా జాబ్ మేళా నిర్వహించి 400 మంది యువతకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించిన వ్యక్తి టీజీ భరత్ గారు. ఆయన చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే యువత పెడదారిన పడుతుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. కాబట్టి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుతుందనే ఉద్దేశంతో పరిశ్రమలు కల్పించాలి అని ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి టీజీ భరత్ గారిని ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే ఆయన ఖచ్చితంగా పరిశ్రమలు తెచ్చి యువతను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఒక్క పరిశ్రమ వస్తే చాలండి. అనంతపురంలో కియా మోటార్స్ కంపెనీ వచ్చింది, దానివల్ల అనంతపురం మొత్తం డెవలప్ అయింది. అదేవిధంగా కర్నూలులో ఒక్క కంపెనీ పెడితే సార్ గారు కర్నూలు డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఆ కంపెనీ వల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తబడతాయి. కాబట్టి ఆలోచన చేసి ఈసారి ఖచ్చితంగా 2024లో టీజీ భరత్ గారికి ఓటు వేసి గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి వివరించడం జరుగుతుంది. ఈరోజు 48వ వార్డులో మహిళా శక్తి వాళ్ళందరము ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ముందుగా మనము ఈ సూపర్ 6 పథకాలు అయితే చెబుతున్నాము, కానీ ఆ సూపర్ 6 పథకాలలో దీపం పథకం అనేది మామూలుగా ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఇంతకుముందు జగన్ పరిపాలనలో కూడా అవి ఫ్రీగా ఇచ్చారు, ఇవి ఫ్రీగా ఇచ్చారని మనం అనుకుంటున్నాం. దీపం పథకం అనేది మన చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఎందుకు పెట్టారంటే సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం. అంటే ఇంతకుముందు ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క ఇంటి ఇళ్ళాలు ఎవరి ఇళ్లలో సిలిండర్లు అనేది, గ్యాస్ పొయ్యిలు అనేది ఎవరి ఇళ్లలో లేవు. మంచి పెద్ద ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళ ఇళ్లలో ఒక్కటే మాత్రమే ఉండేది. మన పేద కుటుంబాలలో ఎవరి కుటుంబాలలో ఉండేవి కాదు. వర్షాలు అవి పడినా కూడా కట్టెల పొయ్యి అవి అంటించుకోవడానికి, వంట చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మన ఇళ్ళాలు కానీ, ఇంటి మహిళలు కానీ. అలాంటి బాధ నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చిన గొప్ప వ్యక్తి అంటే మన చంద్రబాబు గారే. మన మహిళలు, ఒక మహిళలకు అనేది ఒక గొప్ప గుర్తింపు ఇవ్వాలన్నదే మన చంద్రబాబు గారి ఆదేశం. అందుకే ఆయన మనకంటే ఇప్పుడు మనం నలుగురిలో ఒక మంచి స్థాయిలో తిరుగుతున్నామంటే చంద్రబాబు గారిదే. మనకంటూ ఇప్పుడు పేద ధనిక అనేది లేకుండా అందరి ఇళ్లలో గ్యాస్ స్టవ్ అనేది ఉండాలని ముందుగా మనకి పొదుపు లక్ష్మి మొదట స్థాపించింది కూడా మన చంద్రబాబు గారే. మళ్ళీ మనం మన బాబు గారిని కర్నూలులో మన టీజీ భరత్ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భవిష్యత్తు గ్యారంటీ ఈ 6 పథకాల గురించి నగర కమిటీ వాళ్ళతో మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 పథకాల గురించి చెప్పడం జరిగింది. మహాశక్తి ప్రోగ్రాంలో మహిళలకు 4 పథకాలు ఇచ్చారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ప్రకారము అమ్మ ఒడి అని ఇప్పుడు జగన్ ఒకరికే వేస్తున్నారు. చంద్రబాబు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 అని తల్లికి వందనం పేరు మీద ఇస్తున్నారు. ఈ పథకాలు జగన్ రాకపోతే
పథకాలు పోతాయని వాళ్ళను భయపడిస్తున్నారు. ఆ పథకాలు ఎక్కడికి పోవమ్మా, పేరు మార్చి మళ్ళీ పథకాలు ఒకరికి ఇవ్వాల్సిన పథకము ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు కల్పిస్తున్నాడు. అందరం కూడా మనం మహిళలం అందరం కలిసి కూడా ఇంటింటికి తిరిగి అందరం కూడా తిరిగి భరత్ సార్కి ఖచ్చితంగా ఓటేపియాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తులో బాగుండి ఉద్యోగాలు చేసి బాగా అభివృద్ధి పొందాలంటే కూడా మన వార్డుకి ఎమ్మెల్యేగా భరత్ సార్ రావాల్సిందే. జై భరత్ అన్న. ఇప్పుడు ఆయన పదవిలో లేకుంటే కూడా ఈ దినం వరకు కూడా ఆయన ఇస్తామని హామీ చేసినాడు. మా రోజా వీధిలో చాలా వెనుకబడి ఉన్నాము. మేము నీటికి కూడా తెల్లవారులు మేల్కొని కూడా పట్టుకుంటున్నాము. అది మటుకు మనకు ఖచ్చితంగా నీళ్ళు కూడా వస్తాయి. మనం భరత్ గారిని చంద్రబాబు నాయుడు గెలిపించి తీరాలా. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.